హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ చందు భూతరాజు. సో మనం ఇప్పుడు కాయిన్ డిసిఎక్స్లో మనం యూఎస్ ఫ్యూచర్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ మీ ఇన్ ద కామెంట్ సెక్షన్. సో ఈ మధ్య మన కాయిన్ డిసిఎక్స్ యాప్ అనేది యూఎస్ యొక్క స్టాక్స్ బై చేయలేం, దాంట్లో ఫ్యూచర్స్ ఎట్లా చేయాలనే ఒక కొత్త ఆప్షన్ తీసుకొని వచ్చింది. సో దాని గురించి నేను ఒక వీడియో ఎడిట్ చేసి చూపించాను. సో ఫస్ట్ అయితే మనకి కాయిన్ డిసిఎక్స్ యాప్ ఉంది కాబట్టి మన కాయిన్ డిసిఎక్స్ ఫస్ట్ ఓపెన్ చేసి మనం మాట్లాడలేదు కాయిన్ డిసిఎక్స్ యాప్ గురించి. సో నాకు ఫస్ట్ కాయిన్ డిసిఎక్స్ యాప్ ఓపెన్ చేసి ఫస్ట్ ఇట్లా మనకి ఇలా ఫ్రంట్ సైడ్ ఇట్లా చూపిస్తుంది. ఓపెన్ చేసి టుడేస్ ప్రాఫిట్ అండ్ లాస్ మొత్తం చూపిస్తుంది. అండ్ ఇదేంది ఆర్టికల్స్ ట్రాన్సాక్షన్ చేయండి, ప్రీవియస్ హిస్టరీస్ మనం ఏమైనా చేసిండే అని చూసుకోవచ్చు అనమాట. అండ్ ఈరోజు చూసుకుని దారుణమైన లాస్లో పోయింది. సో ఇక్కడ ఫస్ట్ మనం ఇక్కడ ఆప్షన్ చూసారా, యాడ్ ఫండ్స్కి ఇక్కడ ఎక్స్పర్ట్ పిక్స్కి మధ్య యూఎస్ ఫ్యూచర్స్ అని ఆప్షన్, అమెజాన్ అండ్ గూగుల్ ఆప్షన్, అది సింబల్స్ ఆప్షన్ చూసారా. సో ఈ మధ్య మన కొంచెం కిందికి స్క్రోల్ చేద్దాం. కింద చూసారా సెక్యూరిటీ ఫస్ట్ ఆల్వేస్ అని ఉంది. సో ఇది 100% గవర్నమెంట్ అప్రూవ్డ్. అండ్ ఇది నేను యాడ్ చేసుకున్న వాచ్ లిస్ట్. ఇది ఆల్ వచ్చేసి మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే దాంట్లో ఇప్పుడు బిట్కాయిన్ ఇన్వెస్ట్ చేసి మంచిగా వస్తుంది, ఎందుకంటే చాలా డౌన్లో పోయింది. మన కింద ఆప్షన్స్ అయితే ఎఫ్ఎన్ఓ మీద క్లిక్ చేద్దాం. ఎఫ్ఎన్ఓ క్లిక్ చేసిన తర్వాత యూఎస్ స్టాక్స్ ఫ్యూచర్స్ అవుపిస్తుంది చూసినావా. సో ఇవన్నీ దానికి సంబంధించిన కంపెనీస్. దీంట్లో మనం షేర్లు కొని మనం హోల్డ్ అయితే చేయలేము, బట్ మనం దీంట్లో ఫ్యూచర్స్ ఆడవచ్చు. 24/7 ఓపెన్ ఉంటుంది. అండ్ దీనికి వచ్చేసి 6 hours ఉంటుంది ఎక్స్పైరీ డేట్ అనేది. 6 hours తర్వాత అది ప్రాఫిట్ అండ్ లాస్ అనేది అన్నమాట ఇమీడియట్గా వచ్చేసి మనకు రిజల్ట్ అక్కడ చూడండి. అది ఫస్ట్ ఓపెన్ చేస్తే నాస్డాక్, అంటే మన ఇండియాలో ఏమో బిఎస్సీ ఎన్ఎస్ఏలకు వాళ్ళకి నాస్డాక్, దాని తర్వాత ఏఎండి ఉంది, టెస్లా ఉంది, గూగుల్, రియల్టీ, ఎన్విడియా. సో ఈ ఓవరాల్ ఈ వరల్డ్లోనే టాప్ మోస్ట్ ఫేమస్ అయిన కంపెనీస్ అనమాట. అమెజాన్, మెటా, యాపిల్, మైక్రోసాఫ్ట్, ఒరాకిల్, నెట్ఫ్లిక్స్, alibaba.com ఎక్సెట్రా అన్ని కంపెనీలు అయితే చూపిస్తున్నాయి అనమాట. సో ఇప్పుడైతే ఓవరాల్ అన్నీ అయితే రెడ్లోనే చూపిస్తుంది. అంటే సెల్లర్లు ఎక్కువ కాబట్టి రెడ్లో చూపిస్తుంది అనమాట. సో దీంట్లో వోల్టాలిటీ ఎక్కువ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో స్టార్టింగ్ వచ్చేసి మినిమం 500 స్టార్ట్ చేయాలి. నువ్వు ఎప్పుడైతే మనీ దాంట్లో యాడ్ చేసావో 0.5 మిల్లీ సెకండ్లోనే అది 500 కాస్త 50 రూపీస్ కావచ్చు, 5000 ఇట్లా కావచ్చు అనమాట. సో వోల్టాలిటీ అనేది ఆ రేంజ్లో ఉంది దీంట్లో. సో నెట్ఫ్లిక్స్ కొంచెం పాజిటివ్లో ఉంది, నాస్డాక్ అనేది మైనస్లో ఉంది, ఏఎండి అనేది మైనస్లో ఉంది, గూగుల్ మైనస్లో ఉంది, పిఎల్ఆర్ అని ఉంది మైనస్లో ఉంది, ఎన్విడియా మైనస్లో ఉంది. సో దీంట్లో మనం కావాలనుకుంటే మనం చెక్ చేసుకోవచ్చు. మనం టెస్లా మీద ఓపెన్ చేయాలి. టెస్లా మీద క్లిక్ చేస్తే ఐసోల్ ఇక్కడ లాంగ్ టర్మ్ ఉంది, ఇంకోటి ఐసోలేటెడ్ ఉంది. పైన క్లిక్ చేయండి. ప్రజెంట్ అయితే ఫండ్స్ అయితే యాడ్ అయ్యాలి. ఫస్ట్ ఎంత చూపిస్తుంది, యాడ్ మినిమం 500 రూపీస్ అని క్లిక్ చేసి చూపిస్తుంది. సో పక్కన మనకి ఇది చూపిస్తుంది. అక్కడ చూస్తే షార్ట్ టర్మ్ వస్తుంది, షార్ట్ టర్మ్ అది. సో లాంగ్ టర్మ్ అని అనుకోను అనమాట, ఓన్లీ షార్ట్ టర్మే. ఇంత ప్రీవియస్లో పెట్టిన చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ అది గ్రాఫ్, మన గ్రాఫ్ చూసుకోవచ్చు. అక్కడ గ్రాఫ్ చూడండి ఎట్లా ఉందో. అది కొంచెం మూమెంట్ అనేది తక్కువ ఉంటుంది ఇది, ఎందుకంటే ఇది ఓన్లీ ఫ్యూచర్స్ బేస్డే కాబట్టి. యాక్చువల్గా అది ఇదే స్పీడ్ ఉండాలి, బట్ అకార్డింగ్ టు ద యుఎస్ మార్క్స్ టైమింగ్స్, వాళ్ళ టైమింగ్స్ మన టైమింగ్స్ చేంజ్ ఉంటాయి. సో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అనేది మార్కెట్ ఓపెన్ అప్పుడు ఓపెన్ అవుతుంది. బట్ మన కాయిన్ డిసిఎక్స్ ఒకటి సపరేట్ తీసుకొచ్చాను. ఇది బట్ 100% ట్రస్టబుల్. దీని మీద క్లిక్ చేసి కింద 400 అంటే 500 రూపీస్ తోటి స్టార్ట్ చేయొచ్చు చూపిస్తుంది. వాడు ఎంత చూపిస్తుంది, కిందికి స్క్రోల్ చేద్దాం ఒకసారి. కిందికి రా క్లిక్ చేసి వచ్చింది వ్యూ, ఇవన్నీ దానికి సంబంధించిన ట్యాక్సెస్ అండ్ ఛార్జెస్. దిస్ ఈజ్ టర్మ్స్ అండ్ కండిషన్స్. దాని తర్వాత దానికి సంబంధించిన మొత్తం మెయిన్ బేసిక్ డేటా, వాట్ ఈస్ డేటా అని చూపించిన బేసిక్ డేటా అది రిపోర్ట్ అనేది దానికి సంబంధించిన యాప్ వాళ్ళకి రిపోర్ట్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వచ్చి మనం సైజ్ 25, 28 పెడుతున్నా, అంత సీన్ లేదు ఆడ, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా అకౌంట్ నా వాలెట్లో మనీ యాడ్. బట్ దీనిలో యాడ్ చేసుకోవాలంటే ఫస్ట్ మన మనీ నార్మల్గా యాడ్ చేసుకున్న తర్వాత మనం కాయిన్ డిసిఎక్స్ వాలెట్లోకి యాడ్ చేసుకోవాలి, అప్పుడైతే మనీ యాక్సెస్ అవుతాయి. సో నా దాంట్లో అయితే 23 రూపీస్. మొన్న నేను సోలానా దాంట్లో ట్రేడ్ చేసిన కాబట్టి అవి గోవింద మంగళం అన్నీ ఒకటేసారి మనీ 100 రూపీస్ తోటి దాన్ని ట్రేడ్ చేసి 75 రూపీస్ ఏమో 77 రూపీస్ పోయినాయి, 23 రూపీస్ లెఫ్ట్ అయింది. సో దీంట్లో మినిమం స్టార్టింగ్ వచ్చేది ఫ్యూచర్స్ కాబట్టి ఫస్ట్ ఏంటంటే 500 రూపీస్ మినిమం రిక్వైర్డ్ అడుగుతుంది. సో దీనిలో వాలెట్ లేకుండా, అందుకే నేను
ఎవరైతే దీంట్లో ఫ్యూచర్స్ చేయాలనుకుంటున్నారో 1కి 2 టైమ్స్ క్రాస్ చెక్ చేసుకొని చేయాలా వద్దని ఆలోచించండి. ఎందుకంటే నేను ఆల్రెడీ ఒకసారి దాన్ని లిస్ట్ చేసాం కానీ పోయినాము. ఇక్కడ యాడ్ 500 అని చూపిస్తుంది, ఇంకా మనీ యాడ్ చేసుకోలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అక్కడ బ్లింక్ అయిందండి. ఇందాక 404 రూపీస్ ఉంది, ఇప్పుడు 403.46 ఉంది. అంటే బయర్స్ ఎక్కువ వచ్చి సెల్లర్లు ఎక్కువ కాబట్టి మార్కెట్ మొత్తం వన్ సైడ్ వేస్తుంది. ఇది ఒక రకమైన కాంట్రాక్ట్ బేస్డ్ అని చెప్పుకోవాలి. అండ్ మళ్ళీ ఒకసారి క్లిక్ చేద్దాం. క్లిక్ చేసి నెక్స్ట్ వేరేది ఏమైనా ట్రై చేద్దాం. ఏం ట్రై చేద్దాం దీంట్లో? అమెజాన్ లేకపోతే మైక్రోసాఫ్ట్, యాపిల్. మనందరం ఐఫోన్ బాగా ఇష్టంగా, బేసికల్ నాది ఆండ్రాయిడ్ ఫోన్ అనుకో. బట్ యాపిల్ మీద చూద్దాం. యాపిల్ మీద ఎంత ఉంది? ఆ పైన చూసుకోండి మీరు, యాక్చువల్ షేర్ ప్రైస్ అనేది చూపిస్తుంది. యాపిల్ యొక్క యాక్చువల్ షేర్ ప్రైస్ 25K ఎబోవ్ ఉంది. ఒక సింగిల్ షేర్ కొనాలంటే దానికి సంబంధించిన యాప్స్ సపరేట్ ఉంటాయి, ఇండియా మనీ అని. అడుగున ఒక్క సింగిల్ షేర్ కొనాలంటే 26,000 చేంజ్ చూపిస్తుంది. సో ఇట్ డస్ నాట్ ఎ సింపుల్ మ్యాటర్. అదే 26,000 మన ఇండియాలో ఎన్ని రకాల స్టాక్స్ అలా కొనవచ్చు. నెంబర్ చాలా మంచి మంచి కంపెనీల స్టాక్స్ కొనవచ్చు. పైకి స్క్రోల్ చేసి ఎంత ఉంది? 275.14 ఉంది. ఇదే దాని మీద క్లిక్ చేసి దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ట్రాన్స్ఫర్, ఒకవేళ బయింగ్ అండ్ సెల్లింగ్ చేసి ఎట్లా చూపిస్తుంది. యూఎస్ స్టాక్స్ ఫ్యూచర్స్ వాలెట్ మనీ యాడ్ చేసుకోవాలని. అండ్ ప్రజెంట్ అయితే నాకు అక్కడైతే మనీ లేవు, బట్ యూఎస్లో చేసిన ఏది చేసి అది నేను చూపిస్తున్నాను. అండ్ కిందికి వచ్చి చూస్తే ఏముందడ, యాడ్ ఐఎన్ఆర్ ఉంది. యాడ్ ఐఎన్ఆర్ ఇచ్చి మనీ యాడ్ చేసుకోవచ్చు. అండ్ పైకి స్క్రోల్ చేద్దాం ఒకసారి, మళ్ళీ బ్యాక్ వచ్చేద్దాం. సో అది మ్యాక్సిమం దాంట్లో ఏముండవు, బేసిక్స్ అవన్నీ. సో ఇది నా వాలెట్ చూడండి ఎంత లాస్ట్లో ఉందో. వాలెట్ వచ్చేసి నేను 423 రూపీ పెడితే అది 700 లాస్ట్లో పోయింది. సో ఇప్పుడు ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటారు బిట్కాయిన్, ఇప్పుడు 71 లాక్స్ కాడికి వచ్చింది నిన్నటి అల్బుదానికి. సో ఇప్పుడు దాంట్లో మంచి చేస్తే మాత్రం మంచిగా వస్తుంది. నేను ఇంతకుముందు సోలానా దాంట్లో చేసే పోయినా, బట్ సోలానా నాకు మంచి మనీ వచ్చిందంటే నేను ఎప్పుడైతే దాంట్లో ట్రేడ్ చేసి కొంచెం ఒక 1 మంత్ దాకా హోల్డ్ చేసిన. ఫస్ట్ నేను కొన్నప్పుడు అది ఒక్కటే ఒక 150 రూపీస్ 120 రూపీస్ ఏమో పెట్టుకున్నా. ఆ తర్వాత అది 280 రూపీస్ అయింది 1 మంత్లో. నాకు అప్పుడు అనిపించింది అసలు ఆ మూమెంట్లో 50,000 వేసింటే మాత్రం డబుల్ రిటర్న్ వచ్చింది. సోలానా మనీ ఇప్పటికి ఇంకా చాలా తగ్గింది, అది 9,000 దాకా వచ్చింది. అది డెఫినెట్గా ఇంక్రీజ్ అవుతుంది. ఆ సోలానానే క్రిప్టోని మ్యాక్సిమం కంట్రీ టు కంట్రీ మధ్య ట్రేడ్ చేయడానికి యూజ్ చేస్తాను అనమాట. ఇప్పుడు ఎంత ఉంది? అది 9,176 ఉంది. నేను పెట్టినప్పుడు ఎంత 11,000 చేంజ్ ఏముంది. సో అమ్మినప్పుడు